అందరికీ నమస్కారం. ఈరోజు అంటే జనవరి 12వ తేదీన మన దేశంలో జాతీయ యువజనోత్సవాలు జరుపుకుంటున్నాం. కారణం మనందరికీ తెలిసిందే. వేదాంతి తత్వవేత్త అయినటువంటి స్వామి వివేకానంద యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వామి వివేకానంద భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేయించిన పరిస్థితులను, ఆయన యువతకి ఇచ్చినటువంటి సందేశాన్ని, మత సహనం యొక్క ప్రాముఖ్యతను, వ్యక్తిత్వ వికాసాన్ని గురించి ఆయన చెప్పినటువంటి విషయాలను మనం ఒకసారి స్మరించుకుందాం. ముఖ్యంగా 1893 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలోని చికాగో పట్టణంలో మత సమ్మేళనంలో ప్రసంగిస్తూ స్వామి వివేకానంద మత సహనం అనేది తూర్పు దేశాల నుంచి మాత్రమే పుట్టింది అని గర్వంగా చెప్పడం జరిగింది. అన్ని మతాలకు స్థానం ఇచ్చినటువంటి గొప్ప దేశము మా భారతదేశం అనేసి కూడా ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. వ్యక్తిత్వ వికాసం గురించి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పిన విషయాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకున్నట్లయితే, ఉన్నత విద్య, ఉన్నత చదువులు, ఉన్నత పదవులు, కీర్తి ప్రతిష్టలు పెరిగిన మనిషి అహంకారంతో కాకుండా అందరితో దయార్ద్ర హృదయంతో మెలగాలనేది కూడా అతను చెప్పడం జరిగింది. వేదాంతి తత్వవేత్తయే కాదు, 100 ఏళ్ల తర్వాత ఈ తరానికి కూడా దిశానిర్దేశం చేసేటువంటి భవిష్యత్తు మార్గదర్శకుడు స్వామి వివేకానంద అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రతి యువకుడు తమ లక్ష్యాన్ని సాధించుకోవడానికి నిరంతరం శ్రమించాలని, అందుకు కఠోర శ్రమ అవసరమైన కష్టపడి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనేసి ఆయన ఉద్ఘాటించడం జరిగింది. విధేయత, సంసిద్ధత, శ్రద్ధాశక్తులు ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని, కష్టాలు ఉన్నప్పుడే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలనేసి ఆయన చెప్పడం జరిగింది. ఎవరైనా యువత కష్టపడి తమ లక్ష్యాలను సాధించుకోవడంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఇంకా ప్రయత్నం చేసి దాన్ని సాధించుకోలే, కానీ ఇది నా తల రాత, విధి రాత అని ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మూర్ఖులు అవుతారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందుకే తన లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధించుకోవడంలో ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు తనతో తను మాట్లాడుకోవాలి అంటాడు. అలా మాట్లాడుకోకపోతే ఆ మనిషి ఆ యొక్క అద్భుతమైనటువంటి మాట్లాడే అవకాశాన్ని కోల్పోతాడని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం ఏదైతే నిర్దేశించుకుంటామో, మన లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఆలోచించుకోవడమో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకోవాలి తనంతకు తనే అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఆయన యువతకు మత్తు వదిలి దృఢ సంకల్పంతో కష్టపడి తమ లక్ష్యాన్ని సాధించుకోవాలనేసి చెప్పడం జరిగింది. అయితే భారతదేశంలో సగానికి పైగా ఉన్నటువంటి యువత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం గమనించినట్లయితే, యువత తమ లక్ష్యాలను నిర్దేశించడంలో కానివ్వండి, సాధించుకోవడంలో కానివ్వండి, ఎందుకో తడబడుతున్నారో అనిపిస్తూ ఉంది. ప్రతి వ్యక్తి తన లక్ష్య సాధన కొరకు కృషి చేయడంలో ఎక్కడో తప్పడడుగులు వేస్తారని కూడా అనిపిస్తుంది. క్రమబద్ధంగా తన లక్ష్యాన్ని సాధించడానికి దృఢ సంకల్పంతో ముందుకెళ్లడంలో అడ్డదారులు దొక్కడం కావచ్చు,
లేదా కొన్ని ప్రేరేపితమైన అంశాలు, అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, మత్తు పానీయాలు తీసుకోవడం కావచ్చు, మాదక ద్రవ్యాలను తీసుకోవడం, డ్రగ్స్ లాంటివి తీసుకోవడము, క్లబ్బులు పబ్బులు అనేసి విడిగా తమ యొక్క నైపుణ్యాన్ని, తమ యొక్క శ్రమను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనకు కనిపిస్తున్నారు. ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది యువత. ఎందుకంటే మన భారతదేశంలో యువశక్తి అనేది చాలా పటిష్టంగా ఉంది, కానీ ఎక్కడో అది లక్ష్యాన్ని సాధించుకోవడానికి, ముందుకు రావడానికి ఇబ్బందిగా పడుతుంది అనిపిస్తుంది. అందుకే ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాలి. అది ఏదైనా కావచ్చు, ఒక టీచర్ ఉద్యోగం సంపాదించడం కావచ్చు, లేదా ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక శాస్త్రవేత్త, లేదా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, లేదా ఒక మంచి క్రికెటర్, లేదా మంచి సినిమా హీరో, ఇలా ఏదైనా కావచ్చు. కానీ దాన్ని సాధించుకోవడానికి మాత్రం నిద్రమత్తు వదలాలి, బద్ధకాన్ని వదలాలి, కఠోర శ్రమ చేయాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. ఒకసారి ఆలోచించండి. ఈరోజు నుండి యువత తమ లక్ష్యాన్ని సాధించుకోవడంలో, అంటే ఉద్యోగాలు సాధించుకోవడంలో ఎంతమంది ఈ రోజులో న్యూస్ పేపర్ను క్రమబద్ధంగా చదువుతున్నారు? ఎంతమంది పుస్తకాలు తీసి చదువుతున్నారు? ఎంతమంది లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నారు? ఎంతమంది పుస్తకాలు కొంటున్నారు? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఏవైనా అంటే ఈరోజు ఇంటర్నెట్, సెల్ ఫోన్ లేదా కంప్యూటర్లో కూర్చొని అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి, అన్నీ చదువుకుంటున్నాం అనేసి మభ్యపెట్టడం జరుగుతుంది. ఇది మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోవడమే కాకుండా మీ తల్లిదండ్రులు కూడా మభ్యపెట్టినటువంటి పరిస్థితి మనకు గమనిస్తుంది. సెల్ ఫోన్లో ఉన్నటువంటి అనవసర విషయాలలో ప్రభావితానికి లోనై తద్వారా మీ యొక్క భవిష్యత్తును మీరు నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే స్వామి వివేకానంద చెప్పడం జరిగింది, మత్తు వదలండి, బద్ధకం వదలండి, మీ గమ్యస్థానాన్ని చేర్చుకునేంత వరకు ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళండి, అప్పుడే ఈ యొక్క లక్ష్యాన్ని సాధించుకుంటారని చెప్పడం జరిగింది. అందుకే ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, క్రమబద్ధంగా చదవండి, కష్టపడండి. తద్వారా మీ లక్ష్యాన్ని సాధించుకొని మీరు, మీ కుటుంబాలు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి. సమాజానికి, దేశానికి మీరు ఉపయోగపడండి. భారతదేశంలో ఉన్నటువంటి యువ సంపద నిర్వీర్యం కాకుండా కాపాడాల్సినటువంటి అవసరం మీ చేతిలోనే ఉంది. అందుకే ఈ యొక్క భారతదేశాన్ని స్వామీజీ యొక్క ఆశయం సాధన కొరకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించడానికి కృషి చేయండి అనేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.